జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు డాక్టర్ శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేడం, ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి అమావాస్య కాస్త విశేషంగానే వస్తోందని చెప్పుకోవచ్చు. చైత్ర అమావాస్య 17వ తారీఖు శుక్రవారం అమావాస్య. ఏమైనా విశేషత ఉంటుందా? మరి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు? ఎట్లాంటి ఫలితాలు వస్తాయి ఈ అమావాస్యని కనుక మనం ఖచ్చితంగా చేసుకుంటే? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. తప్పకుండా పద్మని. శుక్రవారం మనకి వారంలో 7 రోజుల్లో ఏ రోజు అమావాస్య వచ్చినా విశిష్టమే. అందులో ఏ రోజు అమావాస్య తిథే ఒక విశిష్టమైన తిథి. ఆ రోజు సూర్యుడి యొక్క శక్తి కంప్లీట్గా ఆయన దగ్గరే ఉంటుంది. విడి రోజుల్లో చంద్రుడు స్వయం ప్రకాశి కాదు కాబట్టి సూర్యుడి నుంచి శక్తిని లాక్కొని శుక్లపక్షంలో ఆయన ప్రకాశిస్తూ పౌర్ణమికి పూర్ణ కళ్ళలతో ఆయన శోభిల్లుతూ ఉంటాడు. అమావాస్యకి చంద్రుడు ఏమి క్షీణ చంద్రుడు అయిపోతూ ఉంటాడు. అందువల్ల సూర్యుడి నుంచి శక్తి ఆయనకి వెళ్ళదు. అంటే అమావాస్య మనకి ఆ తిథి చాలా మంచిది. అందుకే అమావాస్య తిథికి కూడా అధిపతి తిథి దేవతలు చంద్రుడే వస్తాడు. పౌర్ణమి తిథికి ఆయనే, అమావాస్య తిథికి చంద్రుడే వస్తాడు. మనకి దీపావళి అమావాస్య కూడా మనం చేస్తాం. అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తాం. శుక్రవారం అమ్మవారి వారం, భృగువాసర అని చెప్తాం. అమ్మవారి వారం. ఆ రోజు కనుక అమావాస్య వస్తే ప్రతిరోజు అమావాస్య అంటే వారంలో 7 రోజులు ఏ రోజు అమావాస్య వచ్చినా మంచిదే. శుక్రవారం అమావాస్య వస్తాం మటుకు మనం దీపావళి రోజు ఎలా చేస్తాము అంటే చక్కగా ఇదివరకంటే ఇల్లు వాకిళ్ళు కడుక్కునేవాళ్ళు. ఇప్పుడంటే ఇల్లు వాకిళ్ళు కడుక్కోవడానికి మనకి తూములు అవి లేవు కాబట్టి కానీ ఎలాగో రోజు తడిబట్ట పెట్టి తుడుస్తాం కాబట్టి చక్కగా ముగ్గులు వేసుకొని గడపకి పసుపు రాసుకొని పచ్చ తోరణంతో గుమ్మాలు అలంకరించుకొని అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైన అర్చన ఆ రోజు కుదిరితే కనుక ఎవరికైనా ఓపిక శక్తి ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మనకి ఏకాదశి తిథి రోజు చేసుకోవచ్చు, పౌర్ణమి తిథి రోజు చేసుకోవచ్చు, రవి సంక్రమణం రోజు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అని మనకి ఆ కల్పంలోనే మనకు ఉన్నాయి కాబట్టి కల్పత ప్రకారంగా ఏ రోజైనా చేసుకోవచ్చు. కాబట్టి శుక్రవారంతో వచ్చింది కాబట్టి అందులో ఆ రోజు రేవతి నక్షత్రం కూడా ఉన్నది. ఆ రోజు చేసుకుంటే చాలా మంచిది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోలేని వాళ్ళు, అందరూ చేసుకోవాలని ఉండదు, చేసుకోలేని వాళ్ళు లక్ష్మీ అమ్మవారి ఆవిర్భావ ఘట్టం శుక్రవారం వస్తే మటుకు వెనుక తప్పకుండా వినాలి. ఎప్పుడు శుక్రవారం వచ్చినా నేను వింటా. లక్ష్మీ అమ్మవారి ఆవిర్భావ ఘట్టం అమావాస్య కనుక శుక్రవారం వస్తాయి. కారణం ఏంటంటే దీపావళి మనం అమావాస్య చేస్తాం. శ్రీలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన అంటే ఇది నేను ప్రత్యేకించి చేస్తున్నా. ఇది ఎందులో మార్పు చూసారా? అలా చాలా ఫైనాన్షియల్ గా మటుకు చాలా మంచి మార్పు చూసారు. ఏది వింటారు? భాగవతం అంతర్గతంగా వచ్చే అదే కదా? అదే భాగవతాంతర్గతంగా వచ్చే లక్ష్మీ ఆవిర్భావ ఘట్టం వింటా. లక్ష్మీ కళ్యాణం తోటి ముగిస్తారు. అదే సముద్ర మంత్రం అదే కదా? ఓకే. క్షీరసాగర మంత్రం. ఓకే. మనకి పరాశర సంహితలో ఉన్న విషయం ఇక్కడ ఒకటి ప్రస్తావించారు. చెప్పండి మేడం. అమావాస్య రోజు అర్ధరాత్రి పూట, అర్ధరాత్రి అంటే మనకి 12:30 నుంచి 1:00 లోపల సరస్వతి అమ్మవారి ధ్యానం చేస్తే కనుక జీవితంలో జడంగా ఉన్న పనులు, ఇది ఒక రెమెడీ. ఇది నేను కొంతమందికి చెప్పాను. ఒకళ్ళు అయితే వాళ్ళు CA కంప్లీట్ చేశారు. ఒక అమ్మాయి మ్యారేజ్కి ముందే CA కంప్లీట్ చేసింది. అది కూడా CA కంప్లీట్ చేయడం అనేది అంత ఈజీగా అవ్వదు, చాలా టైం తీసుకుంటుంది. తను ఫార్చునేట్లీ తనకి ఎక్కడా బ్రేక్ రాలేదు. CA మొత్తం కంప్లీట్గా మొత్తం చేసేసిన తర్వాత తనకి మ్యారేజ్ అయిపోయింది. వెంటనే మ్యారేజ్ సెటిల్ అయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత తనకి 6-7 సంవత్సరాలు ఎక్కడా ఒక బ్రేక్ రాలేదు. తనకంటే ప్రాక్టీస్ పెట్టుకోవడానికి తను కొన్ని చోట్ల చెయ్యాలి కదా కొన్నాళ్ళన్నా, తనకి ఎక్కడ రాలేదు. తనకి అంటే తను ఆశించిన బ్రేక్ అసలు ఎక్కడా రాలేదు. బ్రేక్ ఇన్ ద సెన్స్ అసలు మంచి అవకాశం రాలేదు. ఇంత CA చేసి అంత చదువు పెట్టుకొని నిరుద్ధకంగా సాగిపోతుంటే ఎంత బాధ ఉంటుంది. చాలా. వాళ్ళ తల్లిగారు వచ్చి నన్ను కలిసి అడిగినప్పుడు నేను ఈ రెమెడీ చెప్పాను. అమావాస్య రోజు రాత్రి పూట 12:30 నుంచి 1:00 లోపల, లేదా 12:30 నుంచి 1:00 వరకైనా పర్వాలేదు. 1:30 లోపల చేస్తే మంచిది, లేదా 1:00 లోపల. అంటే జడంగా ఇంకే పని అవ్వట్లేదు జీవితంలో అని అనుకున్నవి ఏవైనా సరే, ఇది మారితే బాగుండు భగవంతుడు. ఇప్పుడు ఆమెకి కెరియర్ మారాలని అనుకుంది. ఇది మారితే బాగుండు భగవంతుడు అనుకున్న వాళ్ళు సరస్వతి అమ్మవారిని కనుక అరగంట జపం చేస్తే చాలా చేంజెస్ వస్తాయి. ఆమె అది చేసిన నేను చెప్పాను 3 అమావాస్యలు చేయండి. ఇది కొన్నాళ్ళు 21 అమావాస్యలు చేయమని చెప్పాను వాళ్ళకి. కానీ మీరు రిజల్ట్స్ 3 అమావాస్యల తర్వాత చూస్తారని చెప్పాను. కరెక్ట్ గా డాట్ టు డాట్ పద్మిని 3 అమావాస్యలు అయ్యాక ఆమెకి మంచి కంపెనీలో ఆఫర్ రావడం, ఇంటర్నల్ ఆడిట్ గా
అందులో జాయిన్ అవ్వడము, మ్మ్. శుభ్రంగా అంటే నేను చెప్పడం కూడా యాక్చువల్గా తనకి వృత్తి స్థానం చాలా బాగా ఉంది. మ్మ్. తను సెల్ఫ్గా కూడా చేసుకునే ఇది ఉంది. మ్మ్. కానీ ఒక చిన్న దోషం అంటే మనం జ్యోతిషం చూసినప్పుడు కొన్ని చెప్పం, రివీల్ చేయం. దేని వల్ల బాధపడుతుందో దానికి ఇప్పుడు ఏమంటారు, ఏదన్నా ప్రతిదానికి ఒకటి ఇది చేస్తే కనుక ఇంకా ప్రతిదీ మనకి అన్కాంప్లికేట్ అయిపోతుంది అన్న దాంట్లో ఇది ఒక రెమెడీ. మ్మ్. ఇది తనకి ఇచ్చాను. అంటే ఒక బ్రహ్మాస్త్రం అనుకోండి. బ్రహ్మాస్త్రం అన్నిటికీ తీయం కదా, అన్ని అస్త్రాలు తీస్తాం. అవును, పిచ్చుక మీద వేస్తామేంటి బ్రహ్మాస్త్రం వేయం. ఈ కెరియర్ అనేది అవసరం. అది చేసిన తర్వాత 3 అమావాస్యలు అయిన తర్వాత సెట్ అయిపోయింది. సెట్ అయింది. తనకి ఎలా చెప్పాను, మీకు మహారాణి లాగా ఉంటుంది యాక్చువల్గా కెరియర్, అలాగే తనకైంది. ఇప్పటికీ తను కలిసినప్పుడు ఆనందంగా తను షేర్ చేసుకుంటారు. ఇట్లా జటిలంగా ఉండే సమస్యలు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ మంది దేని గురించి బాధపడుతున్నారు దాన్ని అడగటం అనేది నాకు తెలిసినటువంటి అంశం. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఇట్లా ఈ సమయాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే వాళ్ళు చాలా వెల్ ఆఫ్. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి అసలు ఏం చేయకపోయినా అమ్మాయికి నడిచిపోతుంది. కానీ అంత చదువుకొని ఇంట్లో కూర్చోవడానికి అయితే కాదు కదా. సో అందుకని చెప్పి తనకి కెరియర్ తనకి అంతే, తనకి బాగా తను ప్రూవ్ చేసుకోవాలంటే. మీరు అడిగిన పాయింట్ కరెక్ట్. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇది మారితే బాగుండు. అనారోగ్యం అనేది మారి ఆరోగ్యంగా టర్న్ అయితే బాగుంటుంది కదా, ఆ పదం వినటానికే బాగుంటుంది. వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా వాళ్ళ తరఫున చేయొచ్చు. ఇలా ఏదైనా ఇది మారితే బాగుండు అనుకున్నది ఏదైనా సరే ఈ టైంలో చేస్తే 3 అమావాస్యల తర్వాత చేంజ్ అయితే ప్రారంభం అవుతుంది. భార్యలో నా భర్త మారడండి అంటే జెన్యూన్ గా ఇందులో ధర్మం ఉంటేనే. ఇప్పుడు దాగుడికి బానిస అయిపోయాడండి, ఈయన కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం మారడు ఇంకా అనుకున్నది కూడా మారుతుందండి. ఛాలెంజ్ చేస్తారా? ఛాలెంజ్. సూపర్, అద్భుతం. అయితే ట్రై చేయండి, మీకోసమే వచ్చింది వీడియో. మరి పర్టికులర్ గా ఆ టైంలో ఎలా ధ్యానం చేయాలి, ఏం చేయాలి ఒక్కసారి వివరంగా చెప్పండి. ఆ టైంలో కాళ్ళు చేతులు కడుక్కొని, కుంకుమ బొట్టు పెట్టుకొని, విభూది కూడా పెట్టుకొని, ఆ టైంలో అలాగ సుఖాసనం కావచ్చు, పద్మాసనం కావచ్చు, ఎవరికి తోచిన ఆసనం వాళ్ళు వేసుకొని సరస్వతి అమ్మ అని ధ్యానించాలి. సరస్వతి నమః, సరస్వతి నమః, సరస్వతి. అంతే సింపుల్గా సరస్వతి అమ్మ అని ధ్యానం చేయాలి. ధ్యానం చేసేప్పుడు అమ్మవారు మనసులో తెల్లటి తామర పువ్వు మీద హంస ముందు ఉన్నట్లు అమ్మవారి తెల్లటి వస్త్రాన్ని, శుభ్ర వస్త్ర సమన్విత అని చెప్తాను, అలాగే తెల్లటి వస్త్రంలో ఉన్నట్లు ఇలా భావిస్తూ చేయొచ్చు. లేదా క్షుద్ర గంటాయ నమః, అమ్మవారి 12 నామాల్లో ఇదొక నామం. క్షుద్ర గంటాయే నమః, క్షుద్ర గంటాయ నమః, క్షుద్ర గంటాయ నమః అని ఈ నామాన్ని జపం చేస్తే కనుక చాలా అంటే చాలా మార్పు వస్తుంది. ఓకే, ఆ అరగంట సేపు లేదా ఆ గంట సేపు ఇంకా చేస్తూనే ఉండాలి. పీరియడ్ లో ఉంటే చేయకూడదు. ఆఫ్ కోర్స్ పీరియడ్ లో ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు మీరు అన్నారు కదా తాగుడికి బానిస అయిన వాళ్ళు, వ్యసనాలకు బానిస అయిన వాళ్ళకి, లేకపోతే ఏదైనా ఇల్లీగల్ అఫైర్స్, వేరే పరస్త్రీ వ్యామోహంలో ఉండిపోయారండి మా వాళ్ళు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటికి దీంతో పాటు ఓకే పాండురంగ నామస్మరణ చేస్తే ఖచ్చితంగా బయటపడతాడు. ఖచ్చితంగా బయటపడతాడు. పాండురంగ అంతే, విట్టల విట్టల పాండురంగ, పాండురంగ విట్టల విట్టల అనుకుంటూ ఉండాలి. కాకపోతే రోజంతా మనసులో అనుకుంటూ ఉంటే వాళ్ళే ఆటోమేటిక్గా ఆపేస్తారు, ఫుల్ స్టాప్ పెట్టేసేస్తారు. ఇందులో డెఫినెట్గా బయటపడతారు, అందులో డౌటే లేదు. అమేజింగ్ అమేజింగ్, నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు మాటలు వింటుంటే. బోల్డ్ మందికి ధైర్యం వస్తుంది, ఎస్ మేము చేసుకుంటాం. తెలియదు కదా, చాలా మందికి తెలియదు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉందండి. గురువారం సాయంత్రం నుంచి మొదలవుతోంది అమావాస్య, శుక్రవారం సాయంత్రం 5:31 వెళ్ళిపోతుంది. మీరేమో రాత్రి చేయమంటున్నారు, మరి గురువారం రాత్రి చేయమంటారా? గురువారం రాత్రి చేయాలి. అమావాస్య తిథి ఆ టైంలో ఉండాలి. చేసేప్పుడు అమావాస్య తిథి ఉండాలి. అంటే మనకి పౌర్ణమి అమావాస్య వరకు తిథి వ్యాప్తి చూసుకోవాలి. మనం మామూలుగా అయితే సూర్యోదయానికి తర్వాత 3 గడియలు ఉంటే అదే మనం తిథిగా కన్సిడర్ చేస్తాం ఆ తిథి. కానీ ఈ అమావాస్య ఈ పర్టికులర్ రెమెడీకి మటుకు తిథి వ్యాప్తి, అమావాస్య వ్యాప్తి ఉండాలి ఆ టైంలో ఉంటే పని. అద్భుతం. గురువారం రాత్రి చేసుకోండి. ఇంకేమైనా నియమాలు ఉంటాయండి? దీనికి ఎలాంటి నియమాలు లేవు. సూతకంలో చదువుకోవచ్చా? చదవకూడదు. సూతకంలో ఉన్న వాళ్ళు ఈ రెమెడీ చేయకూడదు, అయిపోయాకనే చేసుకో. జాత శౌచం కావచ్చు, మృత శౌచం కావచ్చు, వాళ్ళు చేయకూడదు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. నిగూఢంగా ఉన్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుడు అనుగ్రహం ఉంటే అవన్నీ బయటికి ఖచ్చితంగా వస్తాయి. సామాన్యులు చేసుకుని వాళ్ళ జీవితాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతూ చాలా సంతోషంగా మన వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు. బోల్డ్ అండి, కృతజ్ఞతలు. నమస్కారం అండి. జై శ్రీరామ్. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.